చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు మనకి లండన్, స్కాట్లాండ్ అనగానే లండన్ బ్రిడ్జ్, బ్రిటిష్ మ్యూజియం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అవునండి. సో మరి మీ ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు? టోటల్ ఎన్ని డేస్ ఉంటుంది ట్రావెలింగ్? మీరు అన్నట్టు లండన్, స్కాట్లాండ్ రెండు అద్భుతమైన కంట్రీస్. అంటే లండన్ పార్టీ అనుకోండి, స్కాట్లాండ్ అనేది అద్భుతమైన కంట్రీస్ అండి. లండన్ అంటే బ్రిటిషర్స్ మనల్ని 200 ఏళ్ళు పరిపాలించారు. సో వానికి సంబంధించి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయండి అక్కడ. అంటే రాచరికం ఉంది అక్కడ. కాబట్టి అంటే క్వీన్ ఎలిజబెత్ మొన్నటి వరకు ఉన్నారు కదా, ఇప్పుడు మనకి చార్లెస్ వచ్చారు, కింగ్. సో వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా చాలా డిసిప్లైన్డ్ అండ్ వెల్దీనెస్ కనబడతా ఉంటుంది అక్కడ. అంటే మనం అక్కడ దిగిన తర్వాత అరే మనం వేరే సామ్రాజ్యానికి వచ్చామన్నట్టు ఉంటుంది, రాజుల రాజ్యానికి వచ్చినట్టు ఉంటుంది అనమాట. అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ లండన్, స్కాట్లాండ్ రెండు విజిట్ చేయడానికి 6 nights 7 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. ఈ 6 nights 7 days ప్యాకేజ్లో మనం లండన్లో 3 nights ఉంటాము అండ్ స్కాట్లాండ్లో 3 nights ఉంటాము. సో ఈ 6 nights 7 days ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటికి 2,85,000 రూపీస్ ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే మనకి అన్ని ఇంక్లూడ్ చేసి ఇస్తుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్. అంటే ఫుడ్, అకామిడేషన్, హోటల్స్ అన్ని కూడా. yes, and hotels, టికెట్స్ విత్ ఫ్లైట్ టికెట్స్ అండ్ వీసా. పాకెట్ నుంచి మనీ తీయాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను. ఉండదండి, అస్సలు ఉండదు. ఏదైనా మీ స్పెషల్గా ఏదైనా ఇంకా మనం చూపించే అట్రాక్షన్స్ కాబట్టి ఇంకేమన్నా మీరు ఎక్స్ట్రా ఉంది, టైం ఉంది, వెళ్ళాలనుకుంటే తప్పితే మిగతాది అన్నీ కూడా ఇంక్లూడ్ ఉంటుంది ఈ ప్యాకేజ్లో. సో మనం ఏంటంటే దీంట్లో 3 nights లండన్లో ఉంటాం. అంటే లండన్ బ్రిటిష్ మొత్తం లండన్లోనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ. సో దాంట్లోనే ఎక్కువ మాన్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. దాంట్లోనే మనం మొట్టమొదటిగా చూస్తే విండ్సర్ క్యాసిల్. ఆ విండ్సర్ క్యాసిల్ మనకు టోటల్ ఒక ½ day పడుతుందండి తిరగటానికి, అంత పెద్దగా ఉంటుంది. అండ్ బ్రిటిష్ రాజు మంత్లీ 2 అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో వాటికి షాండ్లియర్స్, ఆ లోపల షాండ్లియర్స్, ఫర్నిచరు ఎంత అద్భుతంగా వెల్ మెయింటైన్డ్ అండి. ఇంకా కూడా అది కట్టి ఆల్మోస్ట్ ఒక 600 years అయింది. సో దాని తర్వాత అక్కడి నుంచి మనం బకింగ్హామ్ ప్యాలెస్ ఉంటాం. బకింగ్హామ్ ప్యాలెస్లో మనకి రిట్రీట్ పీరియడ్ జరుగుతూ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రిటిష్ టిపికల్ వాళ్ళ యొక్క యూనిఫామ్ బ్రిటిష్ సైనికుల్ది. సో ఆ రిట్రీట్ ఒక్కోసారి మనం టైంని బట్టి మనం అది కూడా చూసుకోగలుగుతాం. అక్కడ ట్రఫాంగులర్ స్క్వేర్ అని ఉంటుంది. తర్వాత లండన్ ఐ అనేది యాక్చువల్గా మనకి అన్నిట్లో కూడా స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు దాని తర్వాత మనకి మిగతా అన్ని ప్లేసుల్లో కూడా ఐ అనేది కామన్ అయిపోయింది. సో లండన్ ఐ, తర్వాత బిగ్ బెన్, ఇవన్నీ మనం చక్కగా ఈ లండన్లో విజిట్ చేస్తాం. సో తర్వాత మనకి 2 బ్యూటిఫుల్ అండ్ వెల్ మెయింటైన్డ్ మ్యూజియంస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కోహినూర్ వజ్రం ఉన్న మ్యూజియం. మన కోహినూర్ వజ్రం ఉన్నటువంటి మ్యూజియం ని కూడా మనం చూడొచ్చు ఈ ప్యాకేజ్ లో. మన కోహినూర్ వజ్రాన్ని చూడొచ్చు. అలాంటి చాలా వెల్దీనెస్ అన్ని కంట్రీస్ నుంచి వాళ్ళు ఎక్కడెక్కడైతే పరిపాలించారో ఆ ప్లేస్ నుంచి కూడా వాళ్ళు తీసుకొని వచ్చి దాన్ని ఒక అద్భుతమైన మ్యూజియంగా తయారు చేశారు. అది మనకి కంప్లీట్ ఒక ½ day పడుతుందండి. దాని తర్వాత బ్రిటిష్ మ్యూజియం అని ఉంది. ఆ బ్రిటిష్ మ్యూజియం కూడా అంతే, మనకి సంబంధించిన శిల్పాలు, కళాఖండాలన్నీ కూడా మ్యూజియంలో చూడొచ్చు. కానీ మనం కూడా చక్కగా మెయింటైన్ చేయలేము. వాళ్ళ దగ్గరే బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు, అంత బాగా మెయింటైన్ చేస్తారు. అంత బాగుంటాయి కూడా 2 మ్యూజియంస్ కూడా. తర్వాత దానికి థేమ్స్ రివర్ అని ఉందండి. ఆ లండన్ దగ్గర మనకి లండన్ అని కనపడుతూ ఉంటుంది. దాని దగ్గర చూస్తే కనుక థేమ్స్ రివర్ వెళ్తూ ఉంటుంది. ఆ థేమ్స్ రివర్లో క్రూజ్లు కూడా మనం చూడొచ్చు. మనం కూడా వెళ్తాం, మనం కూడా ట్రావెల్ చేస్తాం మా క్రూజ్లు. సో ఇవన్నీ కూడా మనకి లండన్ పార్క్లో ఉంటుందండి. అండ్ 3 nights ఈ లండన్లో ఉంటాం. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బై రోడ్ మనము స్కాట్లాండ్ వెళ్తాం. సో స్కాట్లాండ్కి వచ్చేటప్పటికి స్కాట్లాండ్ యొక్క మనకి క్యాపిటల్ వచ్చేటప్పటికి ఎడిన్బర్గ్. ఆ ఎడిన్బర్గ్లో మనం 3 nights ఉంటాం. సో ఇది 2 ఏంటంటే అండి, చెప్పాను కదా ఇందాకే, మనకి అంత అద్భుతంగా ఉంటాయి 2 కంట్రీస్. ఎడిన్బర్గ్లో కూడా మనకి ఓల్డ్ టౌన్ ఉన్నాయి, సిటీ, తర్వాత చర్చిలు, తర్వాత మనకు వచ్చేటప్పటికి అక్కడ రాయల్ మెయిల్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎడిన్బర్గ్లో ఫస్ట్ డే రోజు ఏదైతే వెళ్తామో ఆ రోజు మనం అక్కడ చూడొచ్చు అనమాట. దానిలో కూడా ఎంట్రీ టికెట్స్ అన్ని మనం ఇంక్లూడ్ చేస్తాము. తర్వాత మనకు అక్కడ నేషనల్ మ్యూజియం ఉంది స్కాట్లాండ్లోనే. ఆ నేషనల్ మ్యూజియం కూడా విజిట్ చేస్తాం. తర్వాత రోజు మనం బయలుదేరి అక్కడ మన ఇంచియోమ్ అనే ఒక ఐలాండ్ ఉందండి. దానికంటే క్వీన్స్ ఫెరీలో వెళ్ళాల్సి వస్తుంది. ఆ క్వీన్స్ ఫెరీలో వెళ్ళి ఆ ఇంచియోమ్ ఐలాండ్ కూడా ఏంటి, ఆ ఇంచియోమ్ ఐలాండ్ అనేది ఈ వరల్డ్ వార్కి సంబంధించి ఒక మెయిన్ ఐలాండ్ అనమాట. సో ఆ చుట్టుపక్కల ఎటువంటి మిలిటరీ యాక్టివిటీ ఉన్నా కూడా ఇక్కడి నుంచి వాళ్ళు కనిపెట్టేవాళ్ళు.
సో దాన్ని ఆల్మోస్ట్ దాంట్లో ఒక హాఫ్ డే మొత్తం కూడా దాంట్లో స్పెండ్ చేస్తాం, ఐలాండ్ స్పెండ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే మనం మర్చిపోలేం. అంటే డ్రీమ్ జర్నీ అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఆ డ్రీమ్ జర్నీలో కూడా ఆల్మోస్ట్ నెంబర్ 1 ప్లేస్ ఆక్రమిస్తుంది లండన్ అండ్ స్కాట్లాండ్. మామూలుగా స్టోరీస్ లో రైమ్స్ లో కూడా ఉంటుంది కదా, లండన్ డ్రీమ్స్ అని చెప్పేసి. ఎస్. సో ఈ మొత్తం ప్యాకేజ్ ఓన్లీ 2,85,000లోనే. సో ఈ 2,85,000లో మనము ఇందాక నేను చెప్పినట్టుగా అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ప్లస్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ బెంగళూరులో కలిపి మొత్తం 12 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 12 బ్రాంచెస్లో మాకు చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. మనం ఎవరైనా కానీ బ్రాంచ్ విజిట్ చేస్తే ఈ లండన్ అండ్ స్కాట్లాండ్ యొక్క ప్యాకేజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి డాక్యుమెంటేషన్ కావాలి, ఎప్పుడు మనకి జర్నీ ఉంటుంది, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ కూడా చక్కగా వివరిస్తారు. ప్లస్ ఈ టూర్తో పాటు మనకు ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో ట్రావెల్ చేస్తారు. రైట్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కాట్లాండ్ అండ్ లండన్ ప్యాకేజ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి మంచి ప్లేసెస్ని ఈ ప్యాకేజ్లో, ఈ లండన్ టూర్లో అయితే కవర్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఫర్దర్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నా, లేదు మీరు కూడా హ్యాపీగా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో లండన్ టూర్కి వెళ్ళాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.